హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 118th వీడియో వచ్చేసి సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో ఈ వీడియోలో మనము ఇంకొక మోడల్ సమ్స్ చేస్తాం. ఓకే, మనము ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని డీల్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ మోడల్తో పాటు ఇంకొక మోడల్ సమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా, సో ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ ఏందో చూద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ 5/13. సో దీన్ని మనము సాల్వ్ చేయాలి. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం? ఓకేనా, సో దీనికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, ఈ ఫార్ములా లేదా దీన్ని నోట్ పాయింట్ అనుకోండి. నేను ఇన్వర్స్ ఫంక్షన్స్ యొక్క డొమైన్, రేంజ్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అక్కడ నోట్ పాయింట్స్ ఇచ్చిన నోట్ పాయింట్స్లో ఒక నోట్ పాయింట్ ఏంటంటే సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఓకే, అండ్ ఎప్పుడంటే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ బ్రాకెట్ -1, అంటే ఈ పర్టికులర్ ఇంటర్వెల్లో ఎక్స్ ఉంటే దెన్ సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ విల్ బి ఎక్స్. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, సైన్ ఆఫ్ కాజ్ ఇన్వర్స్ ఎక్స్ అని ఇచ్చిండు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో మనం దీన్ని ఎట్లా డీల్ చేస్తాము? ఓకే, ఈ ఫార్ములాలోకి మనం ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాం లేదా తెచ్చుకుంటాం అనేది చూడండి. నేను ఏం చేస్తున్నా, లోపల కాస్ ఇన్వర్స్ 5/13 ఉందా, ఆ కాస్ ఇన్వర్స్ 5/13ని నేను టీటా అనుకుంటున్నా. ఓకే, సో మనము ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ రూల్ రాసుకున్నాం. ఆ రూల్ ఏంది, ఒకవేళ కాస్ ఇన్వర్స్ ఎక్స్ టీటా అయిందనుకోండి, దెన్ కాస్ టీటా విల్ బి ఎక్స్. ఇది కూడా ఒక నోట్ పాయింట్. అర్థమైందా? సో ఇన్వర్స్ ఫంక్షన్స్ అన్నిటికీ ఈ నోట్ పాయింట్ ఉంటుంది. కానీ ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే టీటా ఏ ఇంటర్వెల్లో ఉంటే మనకి ఫార్ములా పాసిబుల్ అని. సో ఈ పర్టికులర్ ఇన్వర్స్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ కావాలంటే టీటా అనేది 0 to π మధ్యలో ఉండాలి. క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 to π. అప్పుడే కాజ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు టీటా అవుతుంది అండ్ కాస్ టీటా ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. సో బాగుంది. కాజ్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 ఈక్వల్స్ టు టీటా, కాస్ టీటా ఈక్వల్స్ టు 5/13. ఈ 5/13 అనేది డెఫినెట్గా టీటా అనేది 0 to πలోనే ఉంటుంది. ఫర్ దిస్ వాల్యూ 5/13కి టీటా అనేది మీకు 0 to 180లోనే ఉంటుంది. సో నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి కాస్ థీటా వాల్యూ వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇందులోకి ఏంచి సైన్ థీటా వాల్యూ కనుక్కుంటున్నాను. సో ఇట్లా కనుక్కుంటున్నాను చూడండి. మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1 తెలుసు కదా, sin² θ + cos² θ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో నేను ఏం చేస్తున్నా, ఈ cos² θ అటు సైడ్ పంపిస్తున్నా. సో ఇట్ బికమ్స్ sin² θ ఈజ్ ఈక్వల్స్ టు అటు సైడ్ పోతే -1 - cos² θ. తర్వాత ఏం చేస్తున్నా, ఈ సైన్కు ఉన్న స్క్వేర్ని అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. సో sin θ ఈజ్ ఈక్వల్స్ టు √1 - cos² θ. బాగుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, sin θ ఈజ్ ఈక్వల్స్ టు √1 - cos² θ. సో కాస్ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు నేను, 5/13. సో 5/13 హోల్ స్క్వేర్ విచ్ కమ్స్ అవుట్ టు బి √1 - 25/169. సో ఈ sin θ ఈ ప్రొసీజర్ అంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది చూడండి, √144/169. దట్ ఈస్ నథింగ్ బట్ 12/13. ఎట్లా చెప్పండి, 144 అంటే ఎట్లా రాసుకోవచ్చు, 12², 169, 13². సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఎంత మిగులుతుంది, 12/13. సో sin θ ఇది ఈక్వల్స్ టు 12/13 అంటే టీటా ఇది ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ 12/13 రాసుకోవచ్చు కదా. ఇక్కడ కూడా మనం ఎట్లా రాసుకున్నాం అంటే సింపుల్, ఇదే ఫార్మాట్. ఓకేనా, సో sin θ ఇది ఈక్వల్ టు 12/13, టీటా ఇది ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ 12/13. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే sin θ ఇది ఈక్వల్ టు 12/13 ఉంది కదా. నెక్స్ట్ చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ సైన్ని నేను కిందికి పంపించుకుంటున్నా, తర్వాత అది మీదికి పోతే ఇన్వర్స్ అవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. మనం అట్లా అనొద్దు. ఓకేనా, మనము ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఎప్పుడు రాయొచ్చు అంటే ఓన్లీ అండ్ ఓన్లీ ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏదైతుందో దానికి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితేనే. అంటే సైన్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా, అవుతుంది. ఏ ఇంటర్వెల్లో అవుతుంది అది చెక్ చేసుకోవాలి. -π/2 to π/2. సో ఈ sin θ ఈజ్ ఈక్వల్స్ టు 12/13 అనేది ఈ టీటా వాల్యూ అనేది -π/2 to π/2లో ఉంటుందా? ఎస్. మన ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం
టీటా ఇప్పుడు ఇక్కడ చూడండి 12/13 మీకు సాల్వ్ చేస్తే ఏదో ఒక వాల్యూ వస్తుంది. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆ వాల్యూ. ఫర్ విచ్ వాల్యూ ఆఫ్ టీటా మనకి యాంగిల్ వస్తుంది అని చెక్ చేస్తే మీకు డెఫినెట్గా మీకు టీటా అనేది -92,90లోనే ఉంటుంది. సో మీరు ఈ స్టెప్ ఎవరైనా అడిగితే సైన్ ఇట్ వచ్చింది మీదికి వెళ్ళింది అట్లా అయిపోదు. ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయిందా పర్టికులర్ ఫంక్షన్కి. సో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే మనము దీన్ని ఇట్లా రాసుకోవచ్చు అని చెప్పాలి. ఓకేనా? సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ 12/13. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ మనకి ఏమైపోయింది చెప్పండి. ఇక్కడ ఒక నేను స్టెప్ మిస్ చేసిన. సైన్ ఆఫ్ ఇక్కడ కాజ్ ఇన్వర్స్ 5/13 ప్లస్ ఏం పెట్టుకోవచ్చు, టీటా పెట్టుకోవచ్చు కదా నేను. సో ఇది ఇట్లనే ఉండనిద్దాం. తర్వాత మనకు టీటా వచ్చిందా, తర్వాత ఏం చేస్తున్నాము సైన్ టీటా వచ్చిందా లేదా. సో సైన్ ఆఫ్ టీటా ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు నేను, సైన్ ఇన్వర్స్ 12/13. సో సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 12/13, సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ x విచ్ ఈస్ నథింగ్ బట్ x ఈజ్ ఈక్వల్స్ టు 12/13. సో క్లియర్గా అర్థమైందా. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫార్ములా రాసుకోవాలి. ఆ ఫార్ములాలోకి తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. మీదున్న ప్రాబ్లమ్ని ఎట్లా తెచ్చుకోవాలో మీకు క్లియర్గా చెప్పినా కదా. ఇందులో మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ చాలా యూజ్ అవుతాయి. అండ్ మీకు ఇన్వర్స్కి సంబంధించిన నోట్ పాయింట్స్ వస్తేనే ఈ చాప్టర్ ఈజీ అవుతుంది. సో బెటర్ నా ప్రీవియస్ వీడియో చూడండి మీరు. ఓకే, ప్రతి ఇన్వర్స్ ఫంక్షన్కి డొమైన్ రేంజ్ అండ్ నోట్ పాయింట్స్ చెప్పిన చూడండి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ tan ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ 25/7. ఓకే, ఒక పని చేద్దాం. నేను ఏం చేస్తా అంటే ఏవైతే ఈ కాన్సెప్ట్స్ అర్థం కావడానికి ఏవైతే అవసరమో ఆ వీడియోస్ నేను కింద లింక్స్ పెడతా. ఓకేనా, ఆ లింక్స్లోకి వెళ్ళి యూజ్ చేసేయండి. సో tan ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ 25/7 ఇది ఎట్లా చేస్తాం, మళ్ళా దీనికి సంబంధించిన ఫార్ములా ఏంది, tan ఆఫ్ tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్స్ టు x. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ సేమ్ ఇదే ప్రొసీజర్. లోపల ఉన్నదని టీటా అనుకుంటున్నాం. సో ఇది టీటా అయితే సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 25/7 ఇందాక చెప్పినట్టే. సో సీకెంట్ ఇన్వర్స్ x టీటా అయితే సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు x అవుతుంది. సో సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 25/7. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 2 1 + tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ థీటా. అందులోకి ఏంచి నేను tan టీటా వాల్యూ అనుకుంటా. ఎట్లా చెప్పండి, ఈ 1 నాట్ పంపిస్తే తర్వాత స్క్వేర్ అట్ పంపిస్తే రూట్ అయిపోతుంది. tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ థీటా -1. నేను ఎందుకు ఫాస్ట్గా చెప్తున్నా అంటే దిస్ థింగ్స్ యూ షుడ్ నో. సో ఈ క్యాలిక్యులేషన్కి ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఎన్ని స్టెప్స్ ఉంటాయి. ఇఫ్ ఐ కీప్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ ఏమవుతుంది అంటే వీడియో లెంత్ అనేది పెరుగుతుంది. సో ఐఎమ్ కీపింగ్ ఇట్ షార్ట్. సో tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ థీటా -1. tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ సీకెంట్ టీటా వాల్యూ ఎంత 25/7. సో 25/7 హోల్ స్క్వేర్ -1. సో tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 625 - 49/49 ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 576/49. 576 అంటే 24 స్క్వేర్, 49 అంటే 7 స్క్వేర్. సో హోల్ స్క్వేర్ పెట్టుకొని స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే నాకు ఎంత వచ్చింది 24/7. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ 24/7. ఇట్స్ నాట్ 27. ఓకే, సో ఇక్కడ మనం tan ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ x అనుకున్నాం కదా. సో సీకెంట్ ఇన్వర్స్ x ప్లేస్లో నేను టీటా పెట్టుకోవచ్చా, ఎస్. ఓకే, సీకెంట్ ఇన్వర్స్ 25/7 కదా, 25/7. సో సీకెంట్ ఇన్వర్స్ 25/7లో టీటా పెట్టుకున్నా. ఆ టీటా ప్లేస్లో నేను ఏం పెట్టుకున్నా, tan ఆఫ్ ఈ టీటా ప్లేస్లో నేను tan ఇన్వర్స్ 24/7. సో tan ఆఫ్ tan ఇన్వర్స్ x ఈజ్ నథింగ్ బట్ x. సో వాట్ ఈజ్ x హియర్ 24/27. సో క్లియర్గా అర్థమైందా. ఇట్లా మనకి ఏంటంటే బయట ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇచ్చి లోపల వేరే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇచ్చిండు అనుకో, మనము ఈ అప్రోచ్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో క్లియర్గా అర్థమైందా. సో మనం ఇప్పుడు ఇంకా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని డీల్ చేద్దాం. ఓకే, ఇందాక ఒక టైపు, ఇప్పుడు ఇంకొక టైప్. సో ఈ టైప్ ఏందో చూద్దాం. సో ఇందులో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసింది సైన్ ఆఫ్ π/3 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1/2. కొంచెం ఈ ప్రాబ్లంలో కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంది. సో దీన్ని మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ పోదాం. ఓకేనా. సో ఫస్ట్ నేను క్వశ్చన్ రాసుకున్నా. ఓకే, సో ఈ క్వశ్చన్ రాసుకున్న తర్వాత నేను ఇక్కడ క్వశ్చన్లో ఒక పార్ట్ని రెడ్ మార్కర్తో అండర్లైన్ చేసిన చూడండి ఇది. సో ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం, మనకి ఫార్ములా ఉంది సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్స్ టు -sin 1x. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 ఈజ్ నథింగ్ బట్
మైనస్ సైన్ ఇన్వర్స్ 1/2. సో సైన్ ఆఫ్ పై బై 3 మైనస్ ఆల్రెడీ మైనస్ ఉంది. సో హోల్ బ్రాకెట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 1/2 ఇస్ నథింగ్ బట్ మైనస్ సైన్ ఇన్వర్స్ 1/2. సో సైన్ ఆఫ్ పై బై 3 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. సో సైన్ ఆఫ్ పై బై 3 ప్లస్ సైన్ ఇన్వర్స్ 1/2. కరెక్టా కాదా? క్లియర్. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, సైన్ ఆఫ్ పై బై 3 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ 1/2ని ఎట్లా రాసుకుంటున్నా నేను, మనకి సైన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో ఏ యాంగిల్కి 1/2 వస్తుంది 30. సో సైన్ ఆఫ్ 30 ఈజ్ నథింగ్ బట్ 1/2 కదా. సో 1/2 బదులు నేను సైన్ 30 రాసుకున్నా. ఎందుకు? మనకి ఫార్ములా ఉంది సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్, సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్. సో మనం ఇది సాల్వ్ చేయాలంటే ఈ 1/2 మనం సైన్ టర్మ్స్లో రాసేసుకున్నాము. సో ఇక్కడ నేను అండర్లైన్ చేసిన చూడండి, ఇప్పుడు అది సాల్వ్ చేయాలి. ఎట్లా సాల్వ్ చేస్తాం? సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్. సో సైన్ ఆఫ్ పై బై 3 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ పై బై 6 ఈస్ నథింగ్ బట్ పై బై 6. ఈ ఫార్ములాని బేస్ చేసుకోండి. సో సైన్ ఆఫ్ రెండింటి ఎల్సిఎం తీయండి, 3కి 6కి ఎల్సిఎం చేస్తే 6 వస్తుంది. ఇక్కడ 2తో మల్టిప్లై కాబట్టి 2π ప్లస్ పై బై 6. సైన్ ఆఫ్ 2π ప్లస్ పై 3π బై 6. 3 1s are 2, 3 1s are 3 2s are. Sine of pi by 2. సో సైన్ 90 ఎంత 1. సో క్లియర్గా అర్థమైంది ఇక్కడ వరకు మనకి. ఓకే, నెక్స్ట్ కాజ్ ఇన్వర్స్ మైనస్ 2/3 మైనస్ సైన్ ఇన్వర్స్ 2/3. ఇది కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే లోపల 2 ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఎట్లా చేయాలి కొంచెం ప్రాబ్లం. ఏం లేదు, సింపుల్. ఓకే, ఫస్ట్ నేను చెప్పినా కదా, ఏదేదైతే ఏ పార్ట్ అయితే సాల్వ్ చేస్తానో అక్కడ నేను రెడ్ మార్కర్తో అండర్లైన్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఈ ప్రాబ్లం క్వశ్చన్ రాసుకున్నా, మళ్ళీ అందులో నేను ఈ పార్ట్ను అండర్లైన్ చేసిన. దట్ మీన్స్ వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ఫస్ట్. సో కాజ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, కాజ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 2/3. సో కాజ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ పై మైనస్ కాజ్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, సో కాజ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 2/3 అంటే ఎంత చూడండి, కాజ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ 2/3 ఉంది. ఇట్ విల్ గివ్ యూ పై మైనస్ కాజ్ ఇన్వర్స్ 2/3. సో కాజ్ ఆఫ్ పై మైనస్ కాజ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్లో ఏముంది 2/3 మైనస్ సైన్ ఇన్వర్స్ 2/3. క్లియర్గా అర్థమైంది. ఓకేనా? నెక్స్ట్ కాజ్ ఆఫ్ పై. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ 2 టర్మ్స్ చూడండి, ఇది ఈ రెండిట్లో మైనస్ ఉందా, ఆ మైనస్ని కామన్ తీస్తాను. మైనస్ కామన్ తీస్తే మనకేమొచ్చింది పై మైనస్ హోల్ బ్రాకెట్ కాజ్ ఇన్వర్స్ 2/3 ప్లస్ సైన్ ఇన్వర్స్ 2/3. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఎట్లా సాల్వ్ చేస్తాం? మనకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా కాజ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ π/2. సో మీరు గమనించినట్టయితే సార్ ఇది ఫార్ములా ఒకటే అంటే మీరు గమనించండి, ఎక్స్ ఎంత ఉంది ఇందులో 2/3, ఇందులో ఎంత ఉంది 2/3. సో మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. సో కాజ్ ఇన్వర్స్ 2/3 ప్లస్ సైన్ ఇన్వర్స్ 2/3 ఈజ్ నథింగ్ బట్ π/2. సో కాజ్ ఆఫ్ పై మైనస్ ఈ టోటల్ ప్లేస్లో నేను π/2 పెట్టుకోవచ్చు కదా. సో π/2 పెట్టుకున్నా. సో కాజ్ ఆఫ్ పై మైనస్ π/2 మనము ఇప్పుడు పై అంటే 180 మైనస్ π/2 అంటే 90. 180 మైనస్ 90 ఎంత 90 కదా. సో కాజ్ ఆఫ్ 90 ఈజ్ నథింగ్ బట్ 0. సో క్లియర్గా అర్థమైందా ఇది? నెక్స్ట్ సైన్ ఆఫ్ π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ -4/5. ఇది ఒక టైప్. ఓకే, ఇది కూడా కొంచెం డిఫరెంట్. దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ నేను క్వశ్చన్ రాసేస్తున్నా, సైన్ ఆఫ్ π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ -4/5. సో ఇక్కడ ఫస్ట్ మనము ఈ సైన్ ఇన్వర్స్ -4/5ని సాల్వ్ చేద్దాం. మీరు గమనించినట్టయితే ఇక్కడ ఏముంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ -4/5 ఉంది. అదే ఫార్మాట్లో ఉంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ ఇన్వర్స్ x. సైన్ ఇన్వర్స్ ఆఫ్ -4/5 ఈజ్ నథింగ్ బట్ మైనస్ సైన్ ఇన్వర్స్ 4/5. సో సైన్ ఆఫ్ π/2 మైనస్ హోల్ బ్రాకెట్ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి సైన్ ఇన్వర్స్ ఆఫ్ -4/5 అంటే ఎంత, మైనస్ సైన్ ఇన్వర్స్ 4/5. ఇక్కడ చూడండి ఈ ఫార్ములా. సో నెక్స్ట్ సైన్ ఆఫ్ π/2 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ సైన్ ఇన్వర్స్ 4/5. ఓకే, ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేను ఏం చేసిన, మళ్ళీ నేను దీన్ని తీసుకున్నా. ఇక్కడ నేను సైన్ ఇన్వర్స్ 4/5 ఏమనుకున్నా, టీటా అనుకున్నా. సో సైన్ ఇన్వర్స్ 4/5 టీటా అయితే సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 4/5.
సో సైన్ టీటా నాకు 4/5 ఉందంటే ఇక్కడ నేను ఏం చేసిన అంటే క్యాలిక్యులేషన్ చేయలేదు. ఓకే, మీకు సైన్ టీటా ఉంది, కాస్ టీటా కనుక్కోండి. ఎట్లా కనుక్కుంటారు కమెంట్స్లో పెట్టండి. నేనైతే ఆన్సర్ రాసేసిన, ఇంకా ఇంటూ కూడా ఇస్తా. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1 sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. దాన్ని యూజ్ చేసి మీరు కాస్ తీటా కనుక్కోండి. ఎందుకు అంటున్నా అంటే చూడండి, ఇక్కడ నేను ఏమనుకున్నా సైన్ ఇన్వర్స్ 4/5 టీటా అనుకున్నా కదా. సో చూడండి, సైన్ ఆఫ్ π/2 ప్లస్ సైన్ ఇన్వర్స్ 4/5 ఏమనుకున్నాం మనము టీటా. సో సైన్ ఇన్వర్స్ 4/5 ప్లస్లో టీటా పెట్టుకున్నాం. సో సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా, సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా అంటే 90 ప్లస్ తీటా ఏ క్వాడ్రంట్లో ఉంది స్టాండర్డ్ ఫామ్? సెకండ్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్లో అన్ని సైన్ కొసికెంట్ పాజిటివ్, సో సైన్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్. అండ్ 90 స్టాండర్డ్ ఫామ్ యూజ్ చేసినప్పుడు 180 స్టాండర్డ్ ఫామ్ యూజ్ చేసిన 90 ఇంకా 270 స్టాండర్డ్ ఫామ్ యూజ్ చేసినప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. సైన్ కాస్త కాస్కి కన్వర్ట్ అయింది, పాజిటివ్ ఉంది, ప్లస్ కాస్ తీటా. సో కాస్ తీటా ఎందుకు కనుక్కున్నామో అర్థమైందా? సో కాస్ తీటా వాల్యూ ఎంత 3/5, అదే 3/5 నేను రాసేసుకున్నా. చూడండి, సేమ్ ఒకటే లాంటివి కానీ కొంచెం కొంచెం డిఫరెంట్ ఉన్న సమ్స్. సో ఎట్లా చేయాలో క్లియర్గా అర్థమైంది కదా, ఓకేనా? సో ఇప్పుడు మనము ఇంకొక లాస్ట్ డిఫరెంట్ ప్రాబ్లం. ఓకే, సో ఇది ఎట్లుందో చూద్దాం. సో ప్రాబ్లంలో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే సీకెంట్ స్క్వేర్ tan ఇన్వర్స్ 2 ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ కాట్ ఇన్వర్స్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఇట్లా ప్రూవ్ చేస్తాం. ఓకే, సో నేను క్వశ్చన్ రాసేసుకున్నా. అంటే క్వశ్చన్ రాసుకోలేదు, ఇందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో అది రాసేసుకున్నా. తర్వాత నేను ఏం చేసిన అంటే ఈ లోపల ఏదైతే టర్మ్స్ ఉన్నాయో చూడండి, tan ఇన్వర్స్ 2 కాట్ ఇన్వర్స్ 2. సో tan ఇన్వర్స్ 2ని ఆల్ఫా అనుకున్నా, కాట్ ఇన్వర్స్ 2ని బీటా అనుకున్నా. ఓకే, సో tan ఇన్వర్స్ 2 ఆల్ఫా అయిందనుకో, tan ఆల్ఫా ఈక్వల్ టు 2 అవుతుంది. ఎట్లనో మీకు చెప్పిన. ఓకే, సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఏదైనా ఒక ఫంక్షన్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయిందనుకోండి, ఒక ఫస్ట్ పాయింట్ మీరు బ్లైండ్ గుర్తుపెట్టేసుకోండి, tan ఇన్వర్స్ ఎక్స్ టీటా అవుతుంది, tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అయిపోతుంది. బట్ ఆ ఫంక్షన్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఇక్కడ tan అనే ఫంక్షన్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది ఒక డొమైన్లో, ఒక రేంజ్లో. సో ఆ పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఈ పాయింట్ని మనము ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. సో tan ఇన్వర్స్ 2 ఆల్ఫా అయితే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ కాట్ ఇన్వర్స్ 2 ఈజ్ ఈక్వల్ టు బీటా అయితే కాట్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో చూడండి. ఓకే, 1 ప్లస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ తీటా, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 2. 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసీకెంట్ స్క్వేర్ తీటా. అసలు ఇప్పుడు ఇవెందుకు మధ్యలో వచ్చినాయంటే వినండి. సో సీకెంట్ స్క్వేర్ మీరు గమనించినట్టయితే నేను tan ఇన్వర్స్ 2 ప్లేస్లో ఏం పెట్టుకున్నా? ఆల్ఫా. సో సీకెంట్ స్క్వేర్ tan ఇన్వర్స్ 2 ప్లేస్లో ఆల్ఫా పెట్టుకుంటే సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ కాట్ ఇన్వర్స్ 2 ఉంది కదా. సో కాట్ ఇన్వర్స్ 2 ప్లేస్లో బీటా పెట్టుకున్నప్పుడు నీకేమవుతుంది? కొసీకెంట్ స్క్వేర్ బీటా. సో ఇక్కడ నేను సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ప్లేస్లో చూడండి, ఇక్కడ సీకెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ tan స్క్వేర్ తీటా పెట్టవచ్చు కదా. సో సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ప్లేస్లో 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా పెట్టుకోవచ్చు కదా, యూజింగ్ ఐడెంటిటీ 2, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 2. నెక్స్ట్ కొసీకెంట్ స్క్వేర్ బీటా నేను 1 ప్లస్ కాట్ స్క్వేర్ బీటా పెట్టుకోవచ్చు కదా ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీలో నుంచి. చూడండి, కొసీకెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ బీటా. సో 1 ప్లస్ 1 2 tan స్క్వేర్ ఆల్ఫా అంటే మీరు గమనించండి, tan ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2. tan స్క్వేర్ ఆల్ఫా అంటే 2 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ బీటా. కాట్ బీటా వాల్యూ ఎంత వచ్చింది? 2. సో 2 స్క్వేర్ 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 ప్లస్ 4 టోటల్ కలిపితే ఎంత? 10. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం అన్న యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్?